నా స్నేహితుడు వచ్చాడు, అతని కృపాసనం దగ్గర పెట్టాను. కాబట్టి మనుషులకు కృపాసనం వద్దకు వచ్చి సమయోచితమైన సహాయం పొందే మార్గం తెలియలేదు అనుకో, వచ్చి కూడా అనేక సార్లు వ్యర్థమైపోయే అవకాశం. కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నువ్వు కృపాసనం వద్దకు రావటానికి విశ్వాసంతో రావాలి, నీ సమస్య పరిష్కారము అక్కడే దొరుకుద్ది అని రావాలి, నువ్వు ఇంకెవరిని ఆశ్రయించకుండా రావాలి. ఏదైనా సమస్య వచ్చింది, ఈ సమస్య తెచ్చుకోవటానికి ఇతని దగ్గర ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఇటు తిరిగావనుకో, అది విధవరాలు యొక్క పాలసీ కాదు. విధవరాల పాలసీ నేరుగా ఒకేస్థలానికి, ఇంకా ఇంకెక్కడ నేను ఎదురు చేసేది లేదు. చేస్తే నీవు చాలా, లేకపోతే నాకు గతి లేదు, అది విధవరాల యొక్క పాలసీ. కాబట్టి వస్తే ఆయన దగ్గరికి రా. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాదలుచున్నాడురా, నా యొద్దకే రావాలన్నాడు. చూసావు, ఆ రూపంలో నీ కృపాసనం వద్దకు తిరిగి రావాల్సిన అవసరం. ఈ సహాయము ఆ సహాయము అంత అయిపోయినాక ఏది కుదరకపోతే కాదు. రెండో సార్లు చెప్పాడు, కృప పొందటానికి నీకని ప్రత్యేకించి కాకుండా ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కృపాసనం వద్దకు వస్తే అతడు తన స్నేహితుడు అయినందుకు లేచి కాకపోయినా, అతడు మాటికి అడుగుతున్నందునైనా, సిగ్గుమాని అడుగుతున్నందుకు లేచి అతనికి కావలసినవన్నీ అంటే అతను అడిగింది 3 రొట్టెల బదులు. ఈ బదులు నేను చెల్లిస్తా, కానీ ఈ చెల్లించేది ఇంకొకరిని పెడతా, నేను అప్పగించుకుంటా, ఉచితంగా తీసుకుంటా. నేను ఇతరులకు ఇచ్చేదాన్ని త్యాగపడుతుంది ఇవ్వట. అలాంటి స్వభావంతో కృపాసనం వద్దకు వస్తే మహోన్నతుడు ఆనందించి నీ అవసరంతో తీర్చుతాడు. అలా కాదుబెట్టి నీవెవరి కొరకు అడుగుతున్నావో వారి అవసరంతో తీర్చుకుంటాడు. కృప పొందే విధానం అది. అయితే ఒక విశేషం అంటాను, అదేమంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నిలబడ్డావో, నీవు కృప పొందాలంటేనే నీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించి అప్పగా. అక్కడ క్షమాపణ లేదనుకో, నీ సంగతి నేను తెలుసుకుంటా అని పక్కన పడుతుంది. దేవా అని దీని దగ్గరకు వస్తే అది జరిగే కార్యక్రమం కాదు, కుదరదు అని చెప్పి. కనుక కృప పొందడానికి ప్రత్యేకమైన విధానం ఉంది. కృప పొందే నీవు కృప చూపించు, కృప చూపించకుండా కృప పొందడానికి ప్రయత్నం చేయకు, అది జరిగే కార్యక్రమం కాదు. అందువల్ల కృప ద్వారం తెరవబడి ఆయన షరతుల మనుషులకు కృపను పెంచడానికి మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు నేను చెప్పినట్టు ముందుగా తెలియజేసినట్టు, దేవుని సమక్షానికి వెళ్ళిన ప్రధాన యాజకుడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము అంటే దేవుడు మీకు కృపను పెంచాలని ద్వారం తెరిచిపెట్టి ఇంకా అనేక విధాలుగా చూపించడానికి ఉద్దేశించారు. కలుషుల రాసిన పత్రికలో కృప పొందుటకు కృపాసనంలోకి వచ్చే విశేషమైన సంగతిని గురించి ఆయన ఇలాగూ తెలియజేస్తుంది. 2వ వచనం నుండి 4వ అధ్యాయము కలిసి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలుగుగా ఉండి. ఈ ప్రార్థనలో కృతజ్ఞత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. దేవునికి కృతజ్ఞత చెల్లించడము ప్రార్థనలో భాగమై చేరాల్సిన విషయం. నేరుగా తెరవంగానే నేరుగా నీ అవసరాలు లిస్టు చదవటం కాదు అన్నమాట. నీ లిస్టు అవసరాలు చదవటం ప్రారంభించితే కృప పొందే పద్ధతి కాదు అది. కృప పొందే పద్ధతికి ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉంటుంది. దాని యందు కృతజ్ఞత చూపించుతూ ప్రార్థన చేస్తుంది. కృతజ్ఞత లేని ప్రార్థన కాదు.
ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంటాయి. దేవుడు దాన్ని కోరుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు జరగాల్సిన ప్రత్యేకమైన సంగతి మాట 4వ అధ్యాయం 6వ వచనంలో చింతించేవాడు కృతజ్ఞతాస్తుతులు సరిగ్గా చెల్లించలేడు అని. దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా వేలు పెట్టడం. కృతజ్ఞత లేకుండా ప్రార్థన పోవన్నమాట అన్నది. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపములు తెలియచేయాలి. ఈ కృపను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? ఎవరికి లేకుండా పోయింది? ఎవరికి లేకుండా పోయింది కాదు. ఎవరికి దాచిపెట్టాడు దేవుడు? ఎవరికి దాచిపెట్టాడు? ఎవరికి మాత్రమే ఇచ్చాడు? ఎవరికి మాత్రమే ప్రత్యేకించి కాదు. ఇది దాని కుశలైన వారందరికీ తెరవబడిన కృపా ద్వారము తెరవబడింది. ఆయన ప్రజలు ప్రతి వారు దీన్ని ఉపయోగించుకోవడానికి అనుగ్రహించబడింది. కానీ ఉపయోగించుకున్నాడు అవడం ఉపయోగించుకున్నాడు. అందువల్ల దేవునికి నీవు కృప పొందటానికి ఎన్నడూ చింతల మీదేసుకొని అడక్కు. నీ చింత ఆయనకి వదిలిపెట్టు. దేనిని గురించి చింతింపకుడి కానీ అని. కాబట్టి ఇప్పుడు ఈ చింతింపకుడితో ప్రార్థన చేయటం మొదలెట్టు అనుకో. ఎవరి మీద వదిలిపెట్టలేదు? సంపూర్ణంగా నీ భారాన్ని ఆయన చేతికి అప్పగించలేదు అన్నా. సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించకుండా నువ్వు చేసే విన్నపాన్ని ఆయన ఏం చేయబడ్డాడు? అధికారులు వస్తుందంట. ఏమో నేను నమ్మింది అవడు అన్నట్టుంటుంది. నేను గతంలో మీకు చిన్న కథ చెప్పాను. నా గతంలో భారమైన మూట బస్తా నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాడు. బాగా తూలుకుంటూ నడిచే పరిస్థితి అయిపోయింది. వెనకుండా ఒక వ్యాన్ అయినా నేరుగా వచ్చి ఆ బస్తా వాడి దగ్గర ఆపేది. ఆపిన తర్వాత ఆపి లోనికి వచ్చాయి. నేను బరువుగా ఉంది ఎక్కువగా, నేను మునుగా ఉందాను రైతు లోనికి వచ్చాయి, నీ బస్తా దీంట్లో పడే. ఆ లోనికి వచ్చాక బస్తా మళ్ళీ నెత్తి మీద బస్తా నెత్తి మీద పెట్టుకొని కారు పోతామని బస్తా నెత్తి మీద పెట్టుకున్నాడు. అది వెనకుండా ఒకసారి అర్థం నాకు చూశాడు. ఇదేం బస్తా నెత్తి మీద పెట్టుకున్నాడు? అయ్యా నన్నే మొత్తం అనుకున్నాక నా బస్తాను కూడా మొత్తం అనుకోలేదు. అది మన ప్రార్థన అనుభవం. అది కథ, అది వాస్తవం కాదు, అది ఎప్పుడు జరగలా. కానీ మన ప్రార్థనలో జరిగే కార్యక్రమం అదే. దేవుడు నన్నే మోస్తాడు అన్నాడు కానీ నా బస్తా కూడా మోస్తాను అనుకో. నా చింత నేనే ఆలోచిస్తాను. నా చింత ఆయన మీద వేయడానికి వీల్లేదు. నేను చింతిస్తూనే అడుగుతూ ఉండాలన్నట్టు అన్నవాడు ఎంత వాస్తవమో ఆ వ్యాన్లో కూర్చున్న తర్వాత బస్తా తన మీద వేసుకుని ఉన్నవాడు అంత వాస్తవం. అలాగే ఎవడు వేసుకోడు. కానీ ప్రార్థన చేసే ప్రతి వాడు అలా చేసుకుంటాడు. దాదాపుగా కృప పొందటానికి మార్గం అది కాదు అన్నది. యు లీవ్ ఎవ్రీథింగ్ టు మీ ఇన్ టు మై హ్యాండ్. నువ్వు సంపూర్ణంగా ప్రతిదీ నా చేసి వదిలిపెట్టాయి. నిన్ను నమ్మింది ఎవడనుకున్నావో? నువ్వు నన్నే మోస్తావు కానీ నా గోతం కూడా మోస్తావు అనుకున్నావో నాకు మొత్తానికి తెలియదు. చింతించే ప్రతి వాడు ప్రార్థన చేసే ప్రతిసారి అదే సీన్ అన్నమాట దేవునికి కనిపించింది. ఒకసారి ఏమని చూసాడు అనుకో, ఈడెవరే ఎదుగు కిందకి అంటాడు. నా గోతము నన్ను ఇద్దరిని మోస్తావంటే అందుకే అసలు నీ గోతం గురించే కానీ నేను లోపలికి రాల్సింది. లేకపోతే నీవెవడు నా గోతానికి రాని నీవు మోయలేని గోతాన్ని మోస్తున్నావని లోపలికి రావా అని చూశాడు. అంతేగాని ఊరకనే నువ్వు సరదాగా పోతున్నావని నేను చుట్టూ పక్కన కూర్చుని పెట్టుకున్నది కదా. అది నా మీద పెట్టకపోతే నువ్వు నా దగ్గరే ఉండక్కర్లా అన్నమాట. కృప పొందటానికి నీ భారం సంపూర్ణంగా త్యాగం చేయకుండా కృప పొందలేవు అని. అందువలన దేని విషయంలో చింతించవద్దంటే నువ్వు కృప పొందటానికి నీ భారం సంపూర్ణంగా నాకు అప్పగించాలి. లేకపోతే కృప పొందే ద్వారం లేదు. కనుక దేవుడు నీ విశ్వాస పరిమాణం చొప్పున కృప అనుభవిస్తాడు. క్రీస్తు ప్రభు
తండ్రికి అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప అనుగ్రహిస్తాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఆయన కృపాసుల దగ్గర ద్వారం తెరిచిపెట్టి ఆహ్వానం ప్రత్యేకంగా ఇచ్చాక ఎలాగో నీవు కృప పొందగలవో సంగతులు మాత్రం ఒక నాతో మాట్లాడు. అయ్యా మీరంటే అనేక స్థలాలకు పోయి బాధ చేస్తారు, దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా అని కాసేపు పొగిడేసి మాదేముందయ్యా అలాగే రాసమాగే అది చాలా పొరపాటు మా సంగతి చేస్తాం. బోధించే వాడికి ఎంత కృప అనుగ్రహించబడుతుందో దాన్ని వెనుకున్న వారికి అలాంటి కృప అనుగ్రహించబడుతున్న సంగతి మనుషులు తెలియదా. కొలసలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్నాం. ప్రార్థన యందు నిలకడగా ఉంటుంది, కృతజ్ఞత గలవారై దాని యందు ప్రార్థన యందు మెలకువగా ఉండదు. మరియు నేను బంధకములో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించారు. ప్రస్తుతం బంధకాల్లో ఉన్న చెరసాలను బంధించింది కనుక వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కావాలి. ఆ సమయం కావాలంటే నీ ప్రార్థన నాకు కావాలి. నీవు నేను ఇద్దరం కలిసి ఒకే దాంట్లో షేర్ హోల్డర్స్ అంటే భాగస్వాములు అవడానికి అవకాశం ఉంది అని. నీవు నీ ఇంట్లో గదిలో కూర్చున్నావు, నేను నా చర్చలో కూర్చున్నా, కానీ భాగస్వాములు అయ్యేదానికి అవకాశం ఉంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు, నేను బంధించబడి ఉన్నా, నా బంధకాల్లో నీకు సహానుభవం ఉండే అవకాశం ఉంది అని. కానీ మనందరం కలుసుకునే స్థలం ఉందే, అది ద్వారం తెరిచేటట్టు నీ ప్రార్థన, ద్వారాన్ని ఉపయోగించుకునేటట్టు నా అవకాశము రెండు కలుగుతుంటుంది అని. అలాంటి మహా గొప్ప కృపకు నీకు ద్వారం తెరవబడింది. కాబట్టి దేవుని కృపను అనుభవించడానికి నీ ఇంట్లోనే కూర్చుంది, నీవు గదులను మోకరించి నీ వంటతనాన్ని సద్వినియోగం చేస్తావు. క్రీస్తు మర్మం నిమిత్తము బంధకాల్లో ఉండేవారితో షేర్ హోల్డర్ సమానమైన భాగస్వామిగా ఉండటానికి కృప అనుగ్రహించబడుతుంది. నీ ఇంట్లో నీకు కృప అనుగ్రహించబడుతుంది. కానీ ఉపయోగించేటప్పుడు గ్రంథంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రాముఖ్యమైన అవసరం ఉండే, దాన్ని పట్టించుకునేటప్పుడు పట్టింపు లేకుండా జీవితం కొనసాగించే ఈ జీవితము కృపను ఉపయోగించుకునే జీవితమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనము, ఆత్మ వలని ప్రతి సమయమందును ఎన్నిసార్లు అని అడిగాడు. ప్రతి సమయం అంటే ఎన్ని సమయాలు? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, ఒకే వెరైటీ స్టీరియో టైప్ కాదన్నమాట. ఏ టైంకు ఏది కావాలి ఆ టైంకు అది అడుగుతుంది అన్నమాట. సమయోచితమైన సహాయం అన్నాడే, దాని గురించి మాట్లాడేది. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుండి. ఎవరి కోసము? మా కోసమే కాదు, ఎవరి కోసము? సమస్త పరిశుద్ధుల నిమిత్తము. ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు భూమి మీద? వారందరి కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? సమస్త పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు అనబడిన వారు ఎంతమంది ఉన్నారో వారితో పాటు నీవు ఒకడివై, ఒంటరివాడు కాని వాడివై. వారైతే వెళ్ళిపోయిన వారు ఇంత గొప్ప సాక్షి సమూహం కానీ వీరైతే లెక్కింప శక్యము కాని అన్నమాట.
వెళ్ళిపోయినవాడినేమో ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు, ఉన్నవారినేమో లెక్కింప శక్తులు కానీ అన్నాడు. లెక్క వేయటానికి వీళ్ళనంత మంది నీవారు కృప పొందటానికి వారి విషయమైన ప్రార్థన చేసి ప్రాముఖ్యంగా అవసరమై ప్రార్థన విజ్ఞాపన చేయి. ఆ విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల. అదేంటాడు మనకు అర్థం కాదు. పూర్ణమైన పట్టుదల ఏంటి? ఏం పట్టుదల నీకు? ఆ పట్టుదల పట్టుదల అంటే మీరు ఒక కుర్రాడగా మనం తెలుసు, అరే ఇది మనకు తగదురా అని అమ్మ నాన్న ఉదయ గొడవ. వాడంటాడు ఆహారాన్ని కుదరదు, చేసుకుంటా పిల్లలు చేసుకుంటే సత్తే చేస్తానంటాడు. అదేంటి? పట్టుదల. అది ఒకవేళ ఈ మధ్యలో ఆ మధ్య ఈ మధ్య పొదలు పెట్టావనుకో, అది పూర్ణమైన పట్టుదల కాదు. అది పట్టుదల కానీ పూర్ణమైన పట్టుదల కాదు. పూర్ణమైన పట్టుదల అంటే ఇంక వదలు కొట్టడానికి వీలేని ఒక విశేషమైన పట్టుదల. కాబట్టి పరిశుద్ధుల ఎడల నీకు కలగవలసిన నమ్మకారం ఉందే, వాడిని నేను విడిచిపెట్టలేను, వాడిని విడిచి నాకు సహవాస బంధం ఉండదు అనే భావన ఎప్పుడు కలిగింది నీకు? దాని కొరకు కృపాద్వారం తెరవబడింది. ఎవరిని గురించి ఏమని ప్రార్థన చేస్తావు? ఇలాంటి కృప పొందడానికి కృపాసన మందికి ధైర్యంతో రావచ్చు, కానీ పూర్ణమైన పట్టుదల. పట్టుదల వేరు, పూర్ణమైన పట్టుదల వేరు. వ్యత్యాసం నేను మీకు తెలియజేశాను. పట్టుదల అంటే కొంతకాలము ఉండి మాటలు చెప్తే ఒకళ్ళ పోతే పోతుందేమో, కానీ పూర్ణమైన పట్టుదల ఏమొచ్చినా తొలగకుండా అదే చిన్నట. నా బ్రతుకు నా చావు దాంతోనే. ఒక మనుషుడు అన్నాడు భూమి మీద అలాంటి వాడు ఒకప్పుడు. ఈ భూమి అలాంటి మనుషులు నడకను తీసుకుంది. వారి కాళ్ళు భూమి మీద నడిచారు. పూర్ణమైన పట్టుదల. ప్రాణం పోతుంది అంటే పట్టుదల. 30 రోజులే ప్రార్థన చేయకుండా ఆగమంటే పట్టుదల. రాజశాస్త్రం తెలుస్తుంది. 30 రోజుల లోపల ఎవరికైనా అది ఏ దేవుని పూజించేవాడైనా, దేవతను పూజించేవాడైనా ప్రార్థన మాత్రం చేయకూడదు అని రాజశాస్త్రము తీర్మానం అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజు సంతకం జరిగింది. అలాగూ రాజు సంతకాన్ని అతిక్రమించితే సింహము బోన్లో వేయాలనే శిక్ష విధింపబడింది. ఈ సంగతి చెవికి వచ్చింది. ఆయన అనుదినము ఎలాగ చేస్తున్నాడో అలాగే మోకరించి యెరూషలేము వైపు కిటికలు తిరిగి తీసి తన దేవుని వేడుకొంటయు బతిమాలుటయు అనుంది. ప్రార్థన చేసే పద్ధతిని స్పెషల్గా చెప్పేశాడు ఆ సందర్భంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో పూర్ణమైన పట్టుదలకు గ్రంథంలో ఒక నిదర్శనం మనకు కనిపిస్తుంటుంది. అది పూర్ణమైన పట్టుదల. ఇలాంటి మనుషులు భూమి మీద మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయి ఉన్నవారు. కానీ మనం ఎప్పుడు పట్టుదల? మనకెప్పుడు వచ్చింది అసలు వాస్తవానికి అలాంటి భావన? లేదు. ప్రార్థన చేయమంటేనే చేయటం లేదే. చేయొద్దనే శాసనం వస్తే చేస్తామా? అనుమానం కదా. చేయరా బాబు, కృపాశ్రమం దగ్గర ద్వారం తెరవబడింది, వచ్చి పొందు అంటే లేదు లేదు. కానీ వద్దంటే ఏం చేయబోతామో చదువుతాం. 13వ వచనం నుండి దానికి ముందు 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. అయిపోయిన తర్వాతనే మళ్ళా వచ్చేసింది 13వ వచనంలో. అందుకు వారు నరమోపేవాళ్ళు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్ట
అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడు అని. రాజా మాట విని పూర్ణమైన పట్టుదల. ఈ పూర్ణమైన పట్టుదలకు కృపాసనం వద్ద ప్రత్యేకమైన అవకాశం. తీసుకెళ్ళి లోపల పడి దోషించారు. సింహాలు ఆకలి కొన్న సింహాలు పడేసిన ధాన్యాలు చూసిన తర్వాతనే మానుకుంది. అవి కూడా ఉపవాసం ఉండడానికి ఆలోచించింది. దానియాలు నీకోసం మేము ఉపవాసం ఉంటాం అన్నట్టుంది. మేము ఉపవాసం తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ రాత్రికి ఒకవేళ ఈ రోజుకు భోజనం నీవే అయితే ఈ రాత్రికి మేము ఉపవాసం. అది ఉపవాసం నేను సాధించే నోళ్ళు మూసుకొని కృప పొందుటకు పూర్ణ పట్టుదలతో మహాదేవుడు ఎలాగో కార్యం జరిగిస్తాడో మనకు తెలుసు. కానీ వాస్తవమైన సంగతి ఏమంటే ఈ కృపాసనం వద్ద మనము కృప పొందినట్లుగా పూర్ణ పట్టుదల కలిగిన వారము కాదు అన్న సంగతిని మెల్లగా చెప్పాల్సిన అవసరం. మీరు ప్రార్థన చేస్తున్నారు లేదా అని అడగట్లేదు. మీరందరూ ప్రార్థన చేసేవారే అని నాకు తెలుసు. కానీ కృప పొందటానికి ప్రార్థన చేస్తున్నామా? అది కృప పొందుటకు చేసిన కార్యక్రమం. తర్వాత దానికి ఫలితముగా విచిత్రమైన సంగతులు జరిగాయి. అవి మీకు వరకు కింద చదివితేనే అర్థమైపోతాయి. 11వ వచనంలో ఆ మనుషులు గుంపు గుడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలు కొంటయు చూసి ఏం చేస్తాడు? ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఏం చేస్తాడు? బతిమాలు కొంట. నీ ప్రార్థనలో బతిమాలటం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఉండిపోవాలి. అతడు ప్రార్థన చేయటయు బతిమాలు చేయి. మన ప్రార్థన ఆటోమేటిక్గా ఊరకనే అంటే ఎప్పట్లాగానే యాంత్రికంగా తిరగేసినట్టే దానిలో బతిమాలటం కనిపిస్తుందా? మనుషులు వింటుంటే అతడు బతిమాలుతున్నట్టు కనిపిస్తుంది. అతడు ప్రార్థించటయు బతిమాలు చెయ్యి. కృప పొందుటకు ద్వారం తెరవబడింది. కానీ కృప పొందేలాగా బతిమాడటానికి మనము మన హృదయాన్ని తెరవలా. అది తెరవబడింది, ఇక్కడ తెరవబడలా. కృప పొందేగల ఈ రెండు కలుసుకుంటే కృప పొందేదానికి మార్గం ఉంది. కానీ ఇక్కడ ద్వారం మూయబడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తను మనకి వివరిస్తున్నట్టు సంగతులు పూర్ణమైన పట్టుదలతో మాట్లాడి పరిశుద్ధులు అందరి కోసము అని తెలియచేసి, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నాను. ఆ స్వార్థ మర్మము ధైర్యంగా తెలియచేసి నేను మాట్లాడ నోరు తెరిచినట్టు ఏం తెచ్చేటప్పుడు నేను నోరు తెరుచుతాను. దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడితే కదా వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్టు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు మెలుకను. నేను మీ మీద ఆధారపడున్నా. మర్మము ఆయన నాకు అనుగ్రహించమంటే వాస్తవం. కానీ మనుషులు నన్ను ఏమంటారు తెలిసిన? ఈ పౌలు రాత్రుల్లో మాత్రం మనగాడు, నోరు తెరిస్తే కొరగాని వాడు. అది బాధ్యత సరిగ్గా రాదని నా మీద నేరం వస్తున్నట్టు. పౌల మీద ఆ నేరం ఉంది. ఉత్తరాలు అయితే మాత్రం భయంకరంగా ఉంటుంది. నోరు తెరిస్తే మాత్రం బాగోడట. మనిషి కొరగాని వాడు. ఆ సంగతి చెప్పాడు. అయితేనా కొరగాని వాడు. అందుకని అన్నాడు, నేను నోరు తెరిచేటప్పుడే మనిషి కొరగాని వాడు అనుకుంటున్నాడు. కానీ మాట్లాడవలసిన విధంగా మాట్లాడటకు నాకు వాక్ శక్తి అనుగ్రహించేటట్టు, నా వాక్కుల నుంచి శక్తి బయలుదేరేటట్టుగా నీ ప్రార్థన నాకు సహాయం చేస్తుంది.
నా బలహీనత నీ ప్రార్థన వల్ల జీవించడానికి నాకు అవకాశం దొరుకుతుంది. కృప పొందుతాం. నీవు పొందుతావు, నేను పొందుతా. నా కోసం ప్రార్థన మాట్లాడుతూ ఆఖరిగానే ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మీకు గంట టైం అయిపోతుంది. ఆఖరి మాట అంటున్నా, ఈ కృప పొందటంలో ప్రత్యేకమైన విశేషమైన సంగతి నేను గతంలో మీకు తెలియజేసినప్పుడు, ఎప్పుడు నీవు నీ బరువు లేపటానికి ప్రయత్నం చేసినా నీకు ఎదురుగానే ఇమ్మీడియట్గా పరమందన దేవుడు పరిశుద్ధాత్మక ఆజ్ఞాపించి వాడు లేపుతున్నాడు, అది వాడికి లగవదు, నువ్వు ఎదురుండి పట్టు అంటాడు. కృప పొందుటకు కానా సహాయం ఎప్పుడు పొందేవలేదు నాకు తెలియదు. రోమిల ప్రశ్న 8వ పత్రిక 8వ అధ్యాయంలో, రోమ 8వ అధ్యాయం 23వ వచనం, ఆ తర్వాత 23వ వచనం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను పెట్టి సహాయం చేసి, సహాయం చేస్తున్నదంటే ఆ మాటకు గ్రీకులో అర్థం నేను చెప్పాను మీకు. సహాయం చేయటం అంటే నీతోటి కలిసి పడతాడు, నీతో కలిసి లేపుతాడు, నీతో కలిసి భరిస్తాడు. నీకు ఎలా సహాయం అక్కడికి వెళ్ళటానికి కృపాసనం మధ్యకి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన ఏ రూపంగా దేవునికి అంగీకారమైన అనే విధంగా ఆయన సముఖంలో ప్రజెంట్ చేయాలో ఆ సంగతి నీతో పాటు కలిసి నీ మూలుగు, నీ ఆలోచన, నీ గాఢమైన కోరిక, నీ మనోవేదన వేపడతాం. నీ నోటితో అనేకసార్లు చెప్పలేకుండా కన్నీళ్ళు మాత్రమే మిగిలే సందర్భంలో నీ హృదయమును తీసుకెళ్ళి దేవుని సముఖంలో చట్టానికి ఆత్మయు నీ కొరకు బలహీనత చూసి సహాయం చేయించున్నాడు. కృప పొందుటకు మనుషులు దీన్ని ఉపయోగించుకోవడంతో సామెతున్నారు సంగతి. బహుమతులకు దేవుడు కృప మనుషులకు అనుగ్రహించడానికి ఎన్ని మార్గాలు తెరిచాడు. మొట్టమొదటిగా తన కుమారుని వధించి సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృపను ప్రత్యక్షం చేశాడు. రెండవదిగా పరలోకం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు ఆయన సముఖంలో ఉండి కృపాద్వారం తెరిచిపెట్టి నీకు కృప పొందుటకు సహాయం చేయడానికి కృపాసనం వద్దకు ఆహ్వానించాడు. ఆ పైన పరిశుద్ధాత్మను నీకు తోడుగెదురు కాబట్టి నీ ప్రతి ప్రార్థనలో నీకు సహాయం చేయటానికి, అది నిజంగా ప్రార్థన అయితే, అది నిజంగా దేవుని బతిమాటమైతే, నోటి కప్పులు అయితే కాదు, అది నీ హృదయ వాంఛలో ఉండి బయలుదేరే గాఢమైన కోరిక దేవుని సముఖంలో విన్నపించడానికి ఉద్దేశించుతా నీకు తోడుపట్టడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు. ఇలాగ కృప పొందినట్లు దేవుడు మనకు మార్గం తెరిచిపెట్టారు. ఉపయోగించుకున్నది ఎవరో నిజంగా నాకు తెలియలా. అయితే ఆయన మాత్రం మన విశ్వాసం యొక్క పరిమాణం చొప్పున కృపను కృష్ణాడు. కృష్ణ ప్రభు అయితే వెళ్ళిన ఆయన వరం యొక్క పరిమాణం చొప్పున మన కృపను కృష్ణాడు. అది చాలదన్నట్టు ఆయన ద్వారం తెలిసి కృపాసనం దగ్గర రమ్మని తెలుసుకున్నాడు. కృప పొందటానికి విశ్వాసంతో ఆయన సమకానికి వెళ్ళాలని కృష్ణ ప్రభు దాటికి మనం చేసి ముగిస్తున్నాను. హలో అనబాడు అంతమానం బయట సందు లేదు. నామంలో చేరి వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి మాట్లాడబడింది. ఎఫెసీయులకు 2:8 నుండి మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయింప వీలులేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ అనేది మహాదేవుడు కృపచేతను పిలుస్తా ఉన్నాడు. రక్షణ కృపచేతను గురించబడే రక్షణ. కృపచేతను గురించబడే రక్షణ అంటే నువ్వేమి చెల్లించి పుచ్చుకునేది కాదు అన్నమాట. చెల్లించి పుచ్చుకునేదైతే అది కొనేది, చెల్లించకుండా పుచ్చుకునేదైతే ఉచితంగా పొందే. ఒకవేళ నువ్వు డబ్బు చెల్లించావనుకో, వస్తువు గొప్పదే కానీ చిన్న కొద్ది పైకొని చెల్లించావనుకో, కాకపోతే వస్తువు నీకు చౌకగా దొరికింది కానీ ఉచితంగా దొరకలా. ఉచితంగా దొరకటం వేరే, చౌకగా దొరకటం వేరే. ఇదంతా మార్కెట్లో కొన్నప్పుడు దీని ఖరీదంతా 7.5. నేను 10 పైసలకు కొన్నాను అనుకో, 7.5 వస్తువును నేను 10 పైసలకు కొంటే నాకేం జరిగిందన్నమాట, ఉచితంగా రాలా, డబ్బు పెడితే వచ్చింది. ఈ 10 పైసలైనా చెల్లించాను కనుక నేను ఇది చౌకగా పొందాను కానీ ఉచితంగా పొందలా. నేను చెప్పేది అర్థమైందా? ఉచితంగా పొందేదానికి చౌకగా పొందేదానికి వేరే ఉంది, తేడా ఉంది. ఆయన 7.5 పెట్టి కొన్నాడు, నేను 10 పైసలకు కొన్నాను కనుక ఆయనకేమో సరైన ఖరీదు కొన్నాడు, నేనేమో చౌకకు కొన్నా. కానీ కొన్నదే అది ఉచితమైంది కాదు. కానీ అక్కడ ఒక ఆయన అక్కడ కూర్చుండి నన్ను పిలిచి, రా ఇదిగో ఊరకనే తీసుకో అన్నాడు అనుకోండి, నేను వచ్చి ఊరకనే తీసుకునేది, డబ్బులు లేకుండా కొనేది కదా, డబ్బులు లేకుండా పొందేది కృపచేత పొందేది. అది కృపచేత పొందేది అంటే డబ్బు పెట్టుకునేది కృపచేత పొందేది కాదు. యెషయా గ్రంథంలో మహాదేవుడు దప్పిక కొనిన వారిని ఉచితంగా పిలుస్తూ ఉన్నాడు. విచిత్రమైన పిలుపది. 55వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి నుండి, దప్పికొనిన వాళ్ళారా నీళ్ల వద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రోకలు లేకపోతే అలాగ వచ్చి కొంటారండి? రోకలు లేకుండానే వచ్చి కొని భోజనం చేయండి. రండి, మళ్ళా రోకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షరసము పానము చేయండి. కనుక ఆయన ఏమంటున్నాడంటే, రోకలు లేకపోయినను ఏమియు నియ్యకే. కాబట్టి ఇప్పుడు కృపచేత అనుకరించబడే రక్షణ ఈ కృపా పిలుపు అన్నమాట. వాస్తవంగా ఈ కృప యొక్క పిలుపు ఏం చేస్తుందంటే, దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ళ వద్దకు రండి, డబ్బులు లేని వాళ్ళరా వచ్చి కొనండి. డబ్బు లేకపోతే కొనేది అలాగయా, నీకెందుకు, డబ్బు లేకుండా రారాదు, ఖచ్చితంగా కొనేటట్టు చేస్తాం. రండి, రోకలు అంటే రూపాయలు అన్నమాట. ఇయ్యకయే కొనండి, తీసుకోండి. ఇదే దేవుని యొక్క కృపా పిలుపు. కనుక మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు.
అయితే ఇప్పుడు కృపచేత రక్షణ అంటే ఏంటో అనేక సార్లు మనుషులకు అర్థం కావటంలా. కృపచేత రక్షించబడటం. నేను పూర్వకాలంలో గజ దొంగనంతా లేదు, ప్లస్ గజ దొంగ కాకుండా భయంకరమైన వ్యభిచారం అనుకో, దానికి తోడుగా భయంకరమైన మోసగాన్ని అనుకో, దానికి తోడుగా కూలికోట అనుకో, అవధానం ఒకటి భయంకరమైన తప్పులు అన్నమాట. ఏ లాగచ్చు, ఏ ఒక్క తప్పుగా నాకు శిక్ష విధింపబడవచ్చు. ఆఖరి చివరికి చేసింది ఉందే తునం చేస్తున్నాండి, ఖచ్చితంగా మన్నదాన విధింపబడవచ్చు. తను తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పని చేసినప్పుడు మనుషులు లాగేదారు, కోర్టుకు తీసుకెళ్లారు. నేను చేస్తున్నాను చూసి, నేను రెండో కార్యక్రమం చేసినప్పుడు మరొక జనం చూసి, మూడో తప్పు చేసినప్పుడు మరొక జనం చూసి, నాలుగో చేసినప్పుడు మరొక జనం చూసిన వాళ్ళే నేరుగా నన్ను కోర్టులో పెట్టారు, కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టు ఏం చెప్పుద్ది అంటే, నేను నేరస్తుడిని, వాస్తవం. నేను కాదని చెప్పినా చూసిన వాళ్ళు నేరస్తులు అంటున్నారు. అప్పుడు నేరస్తుని కాకుండా పోతానా? నేను నిలబడిన కోర్టులోనే ప్రత్యేకంగా జడ్జే చూశాడు ఇవన్నీ కళ్ళతో. నేను నిలబడిన కోర్టు మీకు అర్థమైంది. నేను నిలబడిన కోర్టులో నేను దొంగతనం చేయటం, నువ్వేం విచారించడం, మోసగించడం, హత్యలు చేయటం నేరుగా జడ్జే కళ్ళారు చూశాడు. వాదించేవాడు నాకు విరోధంగా చూసిన వాళ్ళు కేసు పెట్టారు, వాదిస్తా ఉన్నారు. చూసిన జడ్జికి పాపం చూడలేదనుకో, ఏం చేస్తాడు? మామూలుగా వారు చెప్పిన మాటను బట్టి డాక్యుమెంట్ ఒక వాదన బట్టి తప్పు రైట్ నిర్ణయిస్తాడు. కానీ జడ్జి కళ్ళారు చూశాడు అనుకో, అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఏ వాదన మీద ఆధారపడక్కర్లా. ఏ వాదన మీద ఆధారపడకుండానే నేను దొంగలని రోడ్లు కొట్టాను, వచ్చిన వాళ్ళని పట్టుద్దా చేసుకున్నాను, వ్యభిచారం చేశాను, భయంకరమైన మోసం చేశాను, ఆ తర్వాత హత్యలు చేసుకుంటా పోయాను. ఇవన్నీ నా మీద నేరాలుగా మనుషులు చెప్తున్నారు. జడ్జి కళ్ళారు చూసినాడు కనుక ఏమని తీర్పిస్తాడు? నేరస్తుడే అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఈ వచ్చే శిక్ష వస్తే రాదా? నాకు ఇప్పుడు దీనివల్ల శిక్షించబడతానా లేదా? గ్యారెంటీగా శిక్షించబడాలి. శిక్ష ఖాయం, ఇది ఖాయం. నాకు శిక్ష ఖాయం. నేను చేసింది వాస్తవం, వారు చూసింది వాస్తవం, కోర్టులో పెట్టి తీర్పు చేసింది వాస్తవం. నాకు శిక్ష మాత్రం ఖాయం. నేను రక్షించబడతానా? శిక్షను తప్పించుకుంటానా? తప్పించుకోవడానికి ఎలాగో అవకాశం ఉంటుంది? జడ్జి చూస్తే న్యాయ చట్టమే నాకు విరోధంగా మాట్లాడుతుంటే, ఇలాంటి శిక్ష తప్పించుకోవటం అనేది రక్షించబడటం. ఈ రక్షణ అనేది కృపచేతన పెంచబడటం. అది ఎలా జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షింపబడిన, ఇది మీ వల్ల కలిగినది కాదు అంటే అన్నమాట. నేను రోడ్లు కొట్టిన దొంగని కాకుండా పోతానా? నేను ఇప్పుడు ఆలోచన చేశాను అనుకోండి, ఇప్పుడు ప్రారంభించే జీవితాన్ని ఇవన్నీ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నానంటే ఇక రోడ్లు కొట్టకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, కూలీలు చేయకూడదు అని తీర్మానం చేసుకున్నాను.
చేసుకుని ఇక్కడ నుండి ఈ క్షణం నుండి ఏ తప్పు చేయకుండా అన్ని మంచి కార్యాలే చేస్తాం. ఈ చేసే కార్యాలన్నీ మంచి కార్యాలన్నీ ఈ తప్పు లేవని చెప్పగలవా? ఇంతకుముందు తప్పు చేయలేదని చెప్పగలవా? చెప్పలేదు. ఇప్పుడు నుంచి మంచోడయ్యా, కానీ తోటకి మోసగడయ్యేవాడు, దుర్మార్గుడయ్యా, దొంగయా, వ్యక్చారయ్యా, ఘోరమైన వాడంతా తప్పు బాగుంది, వాడంతా కూడా చెడిపోయింది. ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నా గతంలో వాడిని నన్ను నీతిమంతుడు చేయడానికి కాదు, ఏది లేదు. ఇప్పుడు నేను ప్రజలకు ధర్మాలు చేశాను. ప్రజలకు ధర్మాలు చేస్తే రోడ్లు కొట్టుకుంటే కాకుండా పోతానా? ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం, వ్యవసాయాన్ని కాకుండా పోతానా? ఒకసారి మంచి కార్యం ఎందుకు చేసుకుంటా పోయాను అనుకో, ఎప్పుడైనా పడినోడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టా, ముందు చేసిన వాళ్ళు కాకపోతాను. కాబట్టి ఇప్పుడు చేసే మేళ్ళన్నీ కూడా, నీటి కార్యాలన్నీ కూడా గతంలో తప్పు లేదు అని చెప్పడానికి ఏ అవకాశం? నేను చెప్పేది మీకు అర్థం ఉందా? గతంలో దాన్ని ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాయా? ఇప్పుడు మంచిగా ఉంటే ఉండేవాళ్ళే కదా బాబు. గతంలో సంగతి చెప్పు. గతంలో నువ్వు చేసిన ప్రతి కార్యక్రమము శిక్షార్హమైనదే. ఈ మరణకరమైన పాపాలు ఏ ఒక్క పాపానికైనా నువ్వు మరణించాల్సి ఉండే. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపములకు వచ్చే జీతము మరణము. కాబట్టి ఆజ్ఞాతిక్రమించా, పాపం చేసి, పాపానికి వచ్చిన జీతము మరణమే. నేరుగా జడ్జి చూశాడు, నేను ఒకసారి మరణం కాదు, ఎన్నిసార్లు మరణమో తెలిసిన మరణము 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 మరణం అవసరం. మొన్న కోర్టులో ఒక విచిత్రమైన కేసు. అతనికి గుర్తులు సరిగ్గా సంవత్సరాలు, 400 పైగా సంవత్సరాలు జైలు శిక్ష. ఆ తర్వాత అతని జీవితానికి 1.5 జీవితము, ఆ తర్వాత జైలు శిక్ష. అంటే ఏమి, జైల్లో నుంచి ఇంకెప్పుడు తప్పించుకొని రావడానికి అవకాశం లేదు అన్నమాట. గ్యారంటీ జైలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు, 36 సంవత్సరాలు అంతా వేసాడు అనుకోండి జైలు శిక్ష. ఈ 436 సంవత్సరాలు బతకపోతున్నాడా అంటే ఏమన్నమాట? నువ్వు జైల్లో పోయినాక ఈ బయటికి తిరిగి రావు, జైల్లో సావే నీ సావు అన్నట్టు జడ్జి మాట్లాడుతూ, నువ్వు జైల్లోనే సావు, నువ్వేం చేసినా కూడా బయటికి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. 436 సంవత్సరాలు ఎదురికి బతకలేవు. ఇంకా ఒకరు బ్రతికేమనుకో ఉదాహరణకి, ఆ తర్వాత నీ లైఫ్ ఎంత ఉందో దానికి మన రెట్టింపు జైలు శిక్ష. అంటే అప్పుడు ఎంత అవుద్ది? 400 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు మొత్తం 500 సంవత్సరాలు బతికాడు అనుకో, ఇంకా రెట్టింపు ఉన్నారా? కాబట్టి ఇంక 750 సంవత్సరాలు జైలు శిక్షే, 500 సంవత్సరాలు బతికితే. అంటే తిరిగి వస్తావా అంటే ఏమన్నమాట, నువ్వు చేసిన తప్పుకి ఇంకా జైల్లో నుంచి తిరిగి రావడానికి వీలు లేదు అనేసాడు జడ్జి. నేను గుర్తుపెట్టుకుంటే బాగుండేది వాస్తవం. మన రీసెంట్గా జరిగిన తీర్పు అది. మన దేశంలో కాదు, అమెరికా దేశంలో రీసెంట్గా జరిగిన తప్పుకు ప్రతీకారం అన్నాను. ఇంకా జైల్లో నుంచి రావడానికి అవకాశం లేదు అని జడ్జి స్థిరం చేసి ఎప్పుడు రాలేవు బయటికి జైల్లో నుండి, నేను పంపిస్తున్నా ఇప్పుడంటే. కనుక ఒకవేళ న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి ఇక్కడి నుంచి నేను మంచిగా ఉంటున్నాయా అంటే, గతంలో చేసిందనుకో రక్షణ ప్రాముఖ్యంగానే నీవు గతంలో చేసిన పాప శిక్షకు విమోచన, గతంలో చేసిన పాపం నుండి, పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడటము, రక్షించబడటం. రక్షణ అనే మొదటి ప్రధానమైన కార్యక్రమం అది అన్నమాట. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడాలంటే ఏం చేయాలో తెలిసిన, ఈ తప్పులు చేయనట్టుగా ఎంచబడాలి. న్యాయం ఏం చెప్తుందంటే, తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలి అంది. ఇప్పుడు తప్పులు చేయలేడు అని చెప్పగలనా?
చెప్పలేడు. మరి తప్పు చేసిన వాడు రక్షించబడేది ఎలాగో, తప్పు చేసేవాడు రక్షించబడేది ఎలా? ఈయనేమో కాకేస్తున్నాయి, రోకలు లేని వాళ్ళరా మీరు ఏమి ఇయ్యకనే ఉచితంగా రండి ఇస్తాను పంట కొనుక్కోండి. కొనుక్కోవటానికి మా దగ్గర ఏమి లేదు కదంటే, కొనుక్కుందరు 2 వరకనే పంటని డబ్బు కావద్దంటయా. మీరు మా దగ్గర ఏమి లేదు, మీ దగ్గర ఏమి లేదని నాకు తెలుసు. మీ దగ్గర ఏమి లేకపోయినా పంటానికి అవకాశం. ఇప్పుడు నేను చేసిన పాపము పోవడానికి ఏం చేసినా పోదు, ఏం చేసినా పోదని మీకు మెగా గ్రామం చెప్తా ఉంటే 6వ అధ్యాయంలో, మెగా గ్రామం 6వ అధ్యాయంలో మానవుడు చేసిన పాపం పోయే మార్గమే లేదు అని. మెగా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా మేకా అనే ఇద్దరు సమకాలికులు, ఒకే కాలంలో బ్రతికిన వారు. ఈయనేం ఉచితంగా వచ్చి పుచ్చుకోమంటాడు, ఆయన ఏమంటాడు, అబ్బాయి ఏం చేస్తే లాభం లేదురా అంటుంటాడు. మిగతా గ్రంథంలో 6వ అధ్యాయంలో విచిత్రమైన సంగతులు రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయం 4వ వచ్చిన 6వ వచనం నుండి, ఏంటి తీసుకొని వచ్చి ఏమా నిద్ర వస్తుంది, ఇక్కడ నిద్రపోతానికి ఇదే టైం ఇంట్లో పడుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి నిద్ర మమ్మల్ని ఇంట్లో పోయి నిద్రపోకూడదా? హాయిగా ఉంటుంది అక్కడ, బాధ ఎందుకు పడాలి? ఇక్కడ ఎడిదిరిగి అక్కడ ఉందలే బాధ, ఇప్పుడు ఎవరు అది బాధ. అందుకని ఎక్కడైనా పొందుదాం నిద్రపోదాం అనుకుంటారు కొంతమంది. ఏమి తీసుకుని 6వ వచనం నుండి, నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన. నా పాప పరిహారం నాకై, ఇదిగో పాపం పోవాలా, ఈ పాపకు నాకు పరిహారం నాకై, నా పాప పరిహారం నాకై, నా గర్భఫలమునిస్తున్నా ఇచ్చి కొనేదా. నా గర్భఫలం ఇచ్చేస్తే దేవుడు నాకు అది ఇస్తాడంటే కొనిద్దాం, కానీ కనీసం అది ఇచ్చానా ఎక్స్చేంజ్. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుడిని నేనిత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. ఏమిచ్చేది? ఏం తీసుకొచ్చేది దేవుడా? ఏంటమ్మంటావు? ఏమే వద్దు, ఊరకనే రా. ఏం తీసుకొస్తా బాబాయ్? నువ్వేమిచ్చినా పోవు, ఊరకనే రా. దేవుడు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించడానికి ఏమి తీసుకోకుండా ఊరకనే రా. ఎక్కడికి రమ్మంటావంటే నువ్వు రావాల్సిన స్థలం వేరే, అక్కడికి కలుసుకోవడం. నా కుమారుడి బలి దగ్గరికి కలుసుకో. నాతో నువ్వు కలుసుకునే ప్రత్యేకమైన స్థలం అని, నేను నిన్ను కలుసుకునే ప్రత్యేకమైన స్థలం అని. అక్కడికి నా కలుసుకున్నావు. ఏం తీసుకురామంటావు? ఏమే తీసుకురాకుండా నువ్వు ఊరికనే రా. ఇక్కడ ఉన్నాయి రోకలు కొనటానికి, నీ రక్షణ కొనటానికి రోకలు అక్కడ ఉన్నాయి. రక్షణ కొనే రోకలు క్రీస్తు యేసునందు ఆయన రక్తంలో ఉన్నాయి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం, నేనేం చేసినా పాపం నీది కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదవక ముందుగా మొదటి యోహాను పత్రికలో ఒక వచనం చదివి అప్పుడు యెషయా గ్రంథానికి వెళ్తాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. దేవుడు తన ప్రేమను అనుగ్రహించి కుమారులుగా పిలుస్తూ ఉన్నాడు.
మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మొదట వచనం. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎలాగయ్యాడు దేవుని పిల్ల? 4వ అధ్యాయంలో 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండనట్లు, మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఉండనట్లు. జాగ్రత్త గుర్తుపెట్టు. ఈ పాపం పోతుందా? నేను పాపని కాకుండా మాంతానా? మాంతా ఎన్ని జీవితం అయ్యా, ఎన్ని చేయకుండా ఉంటానండి. మరి ఇప్పుడు సంగతి నేనేం చేయాలి? ఇప్పుడు సంగతి నేనే ఇస్తున్నాను నా కుమారుడు. మనం దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనలను ప్రేమించి తన కుమారుని మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా అంటే పాపమునకు పరిహారముగా, పాపం పోయేటట్టు తన కుమారుని అనుగ్రహించాడు. అందువల్ల క్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా 53వ అధ్యాయం, ప్రభువైన యేసు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం జరిగించారు. యెషయా 53వ అధ్యాయం మీరు తీసుకుంటే అక్కడ క్రీస్తు ప్రభు దేని కొరకు కార్యం జరిగించాడో తెలియచేయబడుతుంది. 4వ వచనంలో 53:4, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతని ఎంచుకుని. 5వ వచనం, దత్త మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడును. సమాధానపడటానికి పరిశుద్ధులకు దేవుడు పాపైన మానవులతో సమాధాన పడటానికి మన సమాధానమైన శిక్ష ఆయన మీద మోపబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎక్కడ లేనియో ఎక్కడ పోయినా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన 5వ వచనంలో మన అతిక్రమ క్రియ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషమును బట్టి అతడు నలుగుబట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. మనమందరము గొర్రెల వలె త్రావు తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రావు తొలగిపోయాను. యెహోవా మన అందరి జాగ్రత్త గుర్తుపెట్టుకుంది. యెహోవా మన అందరి దోషములను లెక్కబెట్టాడంట అతని మీద. కాబట్టి ఇప్పుడు చెల్లించిన వాడు ఎవడన్నమాట. చెల్లించిన వాడు ఒక ఆయన రోకలు పెట్టి నీ ఉచితంగా కొనుక్కో. రోకలు ఎవరి? క్రీస్తు ప్రభుయి. కొనేది ఎవరు? నీవు కొనుక్కో. రోకలేమో ఒక ఆయన్ని, కొనేదేమో నీవు. ఇది ప్రభుత్వంలో జరిగే కార్యక్రమం. అందుకే పిలిచాడు. రోకలేని వాళ్ళరా రండి ఉచితంగానే కొన్ని. దప్పికొన్న వాళ్ళరా ఊరకనే వచ్చి దాహం తెచ్చుకోండి. ఎక్కడి నుంచి వచ్చా నాకు రోకలు తెచ్చుకోవడానికి పెట్టాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రోకలు ఉన్నాయి అక్కడ. కనుక మనం ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత కలుగుతుందా అన్న తర్వాత ఆయన వివరించిన సంగతులు మీకు అక్కడే ఉన్నాయి. నిశ్చయముగా ఆయన ఈ కార్యక్రమం జరిగించాడు అనమాట. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపదు. కాబట్టి నేను రక్షించడానికి నా దోషము కళ్ళారు చూసినవాడు జడ్జి దేవుడే చూశాడు కళ్ళారు. నేను రోడ్డు దోచుకున్నాను, వ్యభిచరించినాను, మోసగించినట్టు, హత్యలు చేసినట్టు, భయంకరమైన తిరిగినప్పుడు ఇవన్నీ ఎవరు కళ్ళారు చూసిన వాడు శిక్ష విధించి ఆయన కళ్ళారు చూసి కూడా
ఏం తీసుకుని వస్తాడంటే ఏం అక్కర్లా ఊరకరా పొందు. నేను ఏర్పాటు చేశాను వస్తే. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా ఎలా రక్షించబడ్డారట? కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఈ దేవుని వరము మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని మనకు ప్రాయశ్చిత్తము కాదు పాప పరిహాత్మను పొందేటట్టు అనుగ్రహించాడు. అనుగ్రహించేప్పుడు అంటున్నాడు, మీరు అక్కడికి రండి కావాలంటే. ఈ రోజున మనుషులు క్రీస్తు ప్రభు దగ్గరకు రావడానికి కష్టపడుతున్నారు. క్రీస్తు దగ్గరకు రావటం అంటే ఆయన శరీరమైన సంఘంలోకి రావటం. క్రీస్తు దగ్గరకు రావటము ఆయన సంఘంలోకి రావటం ఒకే ఒక సంగతి. క్రీస్తు ఆయన సంఘం వేరు వేరు సంగతులు కాదు. మహాదేవుని మనుషులతో సహాయం చేసే సమాధానపడటానికి రావాల్సిన స్థలం అది. క్రీస్తులోనికి ఆయన సంఘంలో. క్రీస్తులోకి వస్తాడంటే ఆయన సంఘంలోకి రాడంట. అదే కుదురుతుందో నాకు అర్థం కాదు. నా దేహంలో ఒక అవయవంగా ఉంటుందంట, ఇక్కడ ఉండదంట, తిరిగి అక్కడ పడి ఉంటుంది. నా దేహంలో అవయవం ఉంటే వస్తే నా దేహంలో అవయవంగా ఉండాలి అంతే. కనుక క్రీస్తులోనికి వస్తే ఆయన శరీరంలో అవయవంగా ఉండాలి, వేరే మార్గమే గతే లేదు. ద్రాక్ష వల్లిలో ఉంటే తీగై ఉండాలి, అంటుకో. మహాదేవుడు తన కృపను అనుగ్రహించడానికి ఇక్కడికి రమ్మని మనుషులు కాదు ఆదేశిస్తాము. తను పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. కొరింథీయులకు 2వ పత్రికలో 5వ అధ్యాయము, కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ మహాదేవుడు గతంలో నువ్వు చేసిన పాపాల నుండి విడిపించి నేను విమోచించి తన నీతి అనుగ్రహించడానికి ఈ స్థలంలో నేను పాపిని అంటున్నాను. చూశారు, నేను ఎక్కడ పాపిని అని నా దేవుడు సముఖానికి వచ్చాను, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాను. అక్కడ మహాదేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుడు. ఎలాగా నేను నీతిమంతుడు అంటాను? విశ్వాసము ద్వారా నీతిమంతుడు. 5వ అధ్యాయం 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనంలో మహాదేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఇది. ఎందుకనగా మనము ఆయన యందు, ఆయన ఏంటంటే ఇదిగో క్రీస్తునందు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. కనుక పాపం ఎరుగని క్రీస్తు ప్రభువును మన కోసం, కాబట్టి ఈయనేం చేశాడు అన్నమాట. అందుకే క్రీస్తు ప్రభు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మీకు జ్ఞాపకుంటేనే యోహాను గారు చెప్పాడు, ప్రతి వాడి పాపాన్ని మోసుకెళ్ళిపోవటానికి దేవుడి గారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుడి గారు. కాబట్టి ఈయన దారిదోపుళ్ళు, నా వ్యభిచారాలు, నా మోసాలు, నా కూలీలు, హత్యలు, నా జీవితపు భయంకరమైన సంగతులు మోసుకొని పోయి నా దేవుని కొరకు. ఈ దేవుని కొరకులా ఆయన నేనంటే దేవుడు నాకు నీతిని పెంచడానికి. గతంలో నేను పాపినేనా అంటాను, నేను చేసిన మాట వస్తున్నాయండి. ఈ పాపం నుండి, పాపానికి వచ్చే శిక్ష నుండి రక్షించింది కృప చేత. నేనేం పెడితే కాదు, ఎవరు చెల్లించారు? ఇంకొక ఆయన చెల్లించారు. అందుకనే రోకలు లేనివాడారా ఊరగారండి అబ్బాయి, ఇక్కడున్నాయి రోకలు, అవి తీసుకొని కొనండి. మీకు టీ కొట్టుల్లోనే ఈ మధ్యలో టోకెన్ సిస్టమ్ పెట్టారు. మీ ఊర్లో కూడా ఉన్నాయా? టోకెన్లు ఇస్తే అప్పుడు టీయో టిఫిన్ ఏదో ఒక వస్తువులు ఇవ్వటం, హోటల్లో ఇవ్వటం మొదలెట్టారు. టోకెన్ తీసుకున్నామంటే అది ఇచ్చాడు అన్నామంటే ఈ కౌంటర్డే టోకెన్ లోకం ఎత్తున్నాడు. అది వచ్చిన కౌంటర్లో ఉన్న టోకెన్ లోకం వేస్తున్నాడు. అయితే నువ్వు అక్కడ తీసుకెళ్ళి టోకెన్ అబ్బా ఇయ్యాలా పొందాలంటే మాట.
ఈయనంటున్నాడు నాకు డబ్బులు ఇవ్వ టోకెన్ మాట్లాడు కదా, డబ్బులు అక్కర్లేదు రాదు, నేను ఇస్తా టోకెన్ మాట్లాడు. ఆయన టోకెన్ ఇస్తాడు ఇక్కడ ఉచితంగా. అప్పుడు నువ్వేమవుతావు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళు పన్నట్టనా, నీ డబ్బు పెట్టి కొన్నావేంటి, నీ డబ్బు పెట్టి కొనలా. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా ప్రభు చేతని రక్షింపబడి ఉన్నారు. ఈ టోకెన్ ఉచితంగా ఇవ్వబడిన టోకెన్. ఈ టోకెన్ లేకపోతే మాత్రం అక్కడ వచ్చి సప్లై చేసింది కాదు, లేదు. అయ్యా నిలబడి టీ ఉచితంగా ఇస్తున్నారు కదా మీ ఊరి దగ్గర ఏం చేయడాడు, టోకెన్ తీసుకురా. భోజనం ఉచితంగా ఇస్తున్నాడే, టీ ఉచితంగా ఇట్లా. నేను ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు టోకెన్ తీసుకొచ్చుకో, టీ తీసుకుంటా. ఇది రోకలు లేకుండా అనుకరించబడే దేవుని మహాప్రభ. మా మనుషులకు దేవుని యొక్క కృప వలన అనుగ్రహించబడే ఈ రక్షణ సంగతి అర్థం కావట్లేదు. అర్థం కాక ఏం చేస్తుంటారంటే, బ్రదర్ మేము రక్షించబడ్డామండి. ఏం రక్షించబడ్డావో, రక్షణ ఎలాగొస్తుందో కరెక్ట్గా తెలియాలి. అలాగే రక్షించబడ్డాలి. వేరే మార్గంలో రక్షించబడడానికి మనిషికి వీళ్ళు. అయితే నీకు ఆ సిస్టమ్ తెలియాలనే, లేకపోతే నేరుగా ఉండే వెళ్ళిపోయే కౌంటర్ దగ్గర పోయి నాకు కూడా టీ ఇవ్వడం అలా కాదు ఇచ్చేది. దానికి ఒక సిస్టమ్ ఉంది. నువ్వు అది తీసుకురా, డబ్బులు లేవయ్యా, అక్కడ పో, ఏం చెప్తాడు చెయ్యి. నమస్కారం. రోమీ ప్రశ్న పత్రికలో 5వ అధ్యాయము, రోమీలకు 5వ అధ్యాయంలో దానికంటే 4వ అధ్యాయం చివరిగా చదువుతాం. 4వ అధ్యాయము 24వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనంలో, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడు, మన నిమిత్తం అని ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. ఆయన 25వ వచనంలో, క్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, దేనికి అప్పగించబడ్డాడు? ఇదిగో నేను చేశానే దీనికోసం అప్పగించబడి, నేను దాంట్లో కొట్టినందుకు అప్పగించబడి, నేను వ్యభిచరించినందుకు అప్పగించబడి, నేను నేను మోసగించినందుకు అప్పగించబడి, నేను కూలీలు చేసినందుకు అప్పగించబడి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, లోక పాపాన్ని మోసుకొని పోయాడు కనుక అప్పగింపబడి, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడేది. కాబట్టి ఇప్పుడేమైందంట, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము, మరియు ఆయన ద్వారా మనమును విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచిండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అది జరిగే కార్యక్రమం. ఆయన అందరి కృపలోనికి ప్రవేశించి, నేను ప్రవేశించక ముందు కానీ ఆగు, కృపల రక్షణ అన్నమాట వాస్తవం. నీ గత పాపాలు పోవడానికి నువ్వేమీ చేయలేవు అనే మాట వాస్తవం. అయ్యా ఇక్కడ నుండి నేను ఎంతైనా బాగా జాగ్రత్తగా జీవిస్తాను అని నువ్వు ఎంత ప్రమాణం చేసినా ముందు ఈ ఊరకనే పోవు వాస్తవం. ఆ ముందు వాటిని పోవటానికే కృప అనుగ్రహించబడే రక్షణ. అయితే నీ గత పాపాలకు శుద్ధి కలిగిన సంగతి ఎలా కలిగిందో నీకు తెలుసునా? అనేక మందికి గత పాపాలకు శుద్ధి కలిగిన సంగతి తెలియదు. ఒకవేళ నీకు గత పాపాలు శుద్ధి కలిగిన సంగతి తెలియకపోతే, అది ఎలాగో కలిగిందో తెలియకపోతే అది కలగలేదన్నమాట దాదాపు. నాకు కడుపులో నొప్పి ఎంత ముందు ఉండేది,
ఇప్పుడు లేదు, పోయింది. ఏం చేస్తే పోయింది? కడుపులో నొప్పున్న మాట వాస్తవం, ఇప్పుడు పోయిన మాట వాస్తవం. ఏం చేస్తే పోయింది? అది నాకు తెలుసు ఏం చేస్తే పోయిందో. అలాగూ నీకు గత పాపం ఉన్నమాట వాస్తవం, ఇప్పుడు పోయిన వాస్తవం అయితే ఏం చేస్తే పోయింది? ఏం చేస్తే పోయిందో తెలియకుండా పోయిందంటే అర్థం లేని సంగతి. అందులో కృప పొందేవాడే మరి ఎక్కువగా సంగతులు గుర్తిస్తుంటాడు. నీ గతంలో అది ఎలా పోయాయి అవి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోయే మార్గం ఏది? విశ్వాసం ద్వారా కృప చేతనే. గతంలో పాపాలు పోయేది కృప చేత పోతాయి. నువ్వేం చేసినా పోవు. అయితే ఈ కృపలో కృప ఏమంటుందో, ఈ కృప పొందే మార్గం ఏదో, ఆ టోకెన్ తీసుకునే పద్ధతి ఏదో అది చెప్తే ఇప్పుడు కృప టోకెన్ తీసుకోవటం వాస్తవమే. జాగ్రత్త. తీతు పత్రికలో కృప యొక్క బోధ విన్నాం. కృపకు ప్రత్యేకమైన బోధ ఉంది. రక్షించడానికి దేవునికి మనసు ఉంది. కృపలోనికి పిలిచే దేవుని పిలుపు ఉంది. ప్రవేశించిన వారు దేవుని కృప పొందే దేవుని విధానం ఉంది. అయితే ఈ కృపలోనికి నీవు ప్రవేశించేది ఎలాగూ? ఎలా ప్రవేశిస్తావు? 11వ వచనంలో 2వ అధ్యాయము తీతు 11వ వచనం నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప, అదిగో రక్షణకరమైన దేవుని కృప, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అదిగో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైందంటే బయలుపడింది అన్నమాట. ఆ కృప ప్రత్యక్షమై ఆ కృపలోనికి నేను ఆహ్వానించుతూ ఎవడికి ప్రవేశమిస్తుందంటే, మనము భక్తిహీనతను, ఇదిగో భక్తిహీనత, ఏలోక సంబంధమైన దురాశను విసర్జించి, నేను భక్తిహీనునై రోడ్లు పెట్టా, భక్తిహీనునై వ్యభిచరించా, భక్తిహీనునై మోసగించా, భక్తిహీనునై కూలీలు చేశా, భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశను రోడ్లు ఎందుకు పెట్టాను? యహలోక సంబంధమైన దురాశను రోడ్లు పెట్టాను. భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశను ఏం చేయాలట? విసర్జించి నీ వారిని ప్రవేశించే ముందు అది వదిలిపెట్టరాయా. మనకి పెద్ద ఇబ్బంది కట్టడం లేదు, కానీ కొన్ని స్థలాలకు మీరు పోవాలంటే చెప్పులు బయట వదిలిపెట్టి రావాలా. మద్రాసులో అన్నాదురాయ సమాధి ఉంది. ఆ సమాధి దగ్గర మీరు దగ్గర పోవాలనుకుంటే చెప్పులు బయట వదిలిపెడితే లోపలికి రాడు, లేకపోతే ఎక్కడ. అరే ఆఫ్టర్ ఆల్ చెప్పులు వేసుకుంటేనే సమాధి దగ్గరికి రాని ఇట్లా వాళ్ళు చెప్పులు వదిలిపెట్టే రావాలి అక్కడికి. మరి చెప్పులు వదిలిపెట్టి వస్తే పోతే కదంటాయా? పోతే ఎవరికైనా అప్పు చెప్పిరా అంతే. కానీ అది ఆడితో మాత్రం లోపలికి రావడానికి ఇలా అది ఏం చేసుకుంటావో నాకు తెలియదు. పాడేసుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో, అది లేకుండా మాత్రం లోపలికి రావాలా అంతే. నా రూల్ మాత్రం. అంటే ఏం చేస్తారు తెలుసు, కొంతమంది 10 మంది బ్యాచ్కి వెళ్ళారు అనుకోండి, సరే మీరు అందరూ వెళ్ళి చూసిరండి, నేను కూర్చున్నాను మీ చెప్పులు కాడ అనే ఏర్పాట్లు ఉంటాయి. లేకపోతే ₹1 చెప్పు జోడికి ఒక ₹10 పావులు వేస్తే ఆ జోడులు కాపాడే ఏర్పాట్లు ఉంటాయి. మొత్తానికి ఇక్కడ ఉండాల్సిందిగా లోపలికి పడడానికి వెళ్ళా. అలాగూ ప్రభుత్వకి పిలుస్తుంది లోపలికి. దేవుడు నీకు కావన్నా, నేను ఉచితంగా నీకోసము
పాటుపడి సంపాదించిన ఆ రోకల్ నీకు కావన్నా, టోకెన్ కావన్నా, టోకెన్ తీసుకోకముందు జాగ్రత్తగా ఓపెన్ చేయి. నీ భక్తిహీనతతో లోపలికి ప్రవేశించద్దు. భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు రెండు బయట వదిలిపెట్టు. అవి బయట వదిలిపెట్టకుండా లోపలికి రావడానికి అవకాశం లే, కృప పొందేదానికి అవకాశం లే. మనుషుడు దేవుని వల్ల, దేవుని కృప వల్ల రక్షణ అనేటప్పటికీ ఎవరైనా వాటేసుకుందాం అంటే అది బుద్ధిలేస్తాం. నేను రాసిన పుస్తకాలు కొన్ని ఒక మీటింగ్లో సేల్ చేయబడతాను. సేల్ అనే సంగతి ఈ చూసినట్టు తెలియట్లా, సో గ్రహించలా, అర్థం చేసుకోవాలి. పుస్తకాలు కావాలి అక్కడ పెట్టారు, ఎవరికైనా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు కావాలనుకున్నాడు. అతను ఏదో తొందరగా లోన్ పని ఉంటే వెళ్ళిపోయాడు. అంతలోకి ఇక్కడ పుస్తకాలు లేకుండా పోయి తీసేశారు ఇక్కడ నుంచి. నేను అక్కడ బయట ఉన్నా, అయితే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని పుస్తకాలు అమ్ముతాం, ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అమ్ముతాం కాదు, ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయే, ఇంతమంది పెట్టి ఉన్నారు ఇక్కడ, నాకు 2 పుస్తకాలు కావాలండి అంత భలే ఆసక్తితో అడిగాడు. అదిగో పలానా చోట ఉంది అని చెప్పాడు. అక్కడ పోయి నాకు 2 పుస్తకాలు ఏంటి, మా ఇంటి పక్కన ఆయన చదువుతాడు, ఈయనకి రాదా చదువు, మా ఇంటి పక్కన తెలుగు ఆయన, అదేమో తమిళనాడు దేశం, వాళ్ళు చదువుతారు. నేను కాబట్టి నాకు 2 పుస్తకాలు ఏంటి, ఇది 30 రూపాయలు, అది 40 రూపాయలు అట్టనా, 2 అక్కడ పెట్టేసి అయితే వస్తాను వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, మీకు అర్థమైందా, ఉచితం కంటేనే అంత నాకు అయ్యి, ఏదన్నా అయితేనే అది మాత్రం వచ్చు. నేను ఉచితంగానే ఇస్తానంటాడు పాపం. కానీ ఒకటి కండిషన్, ఈ భక్తిహీనతతో ఒకడు వస్తే లోపలికి ఇది పాడైపోతుంది. ఏది పరిశుద్ధంగా కొనబడిన ఈ స్థలము దేవుని నీతి పరిపాలన చేసి ఈ ఏరియా, ఈ భక్తిహీనత వలన, నీ దురాశ వల్ల లోనికి ప్రవేశించితే, క్రీస్తు ప్రభు కష్టించి తన రక్తం పెట్టి సంపాదించిన ఈ కృప, ఈ భక్తిహీనత ఎవరికి సంబంధం దురాశ ప్రవేశం వల్ల ఏమవుతుంది అనమాట, మళ్ళీ తిరిగి మామూలు లోకం అయిపోయినట్టు అయిపోతుంది. అందువల్ల లోకంలో భ్రష్టత్వం కాకుండానే ఆ భ్రష్టత్వం నుంచి మనుషులు విమోచన చేయడానికి క్రీస్తులో దేవుని నీతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ కృపలోనికి మనుషులు పిలిచేటప్పుడు ఆయన లోకం దేని వల్ల పాడైందో అది లోకంలోనే వదిలిపెట్టు, లోనకి ప్రవేశించేటప్పుడే అవి లేకుండా ప్రవేశించు. ఏవి లేకుండా, భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశ లేకుండా ప్రవేశించు. కృపలోనికి ప్రవేశించేవారు భక్తిహీనులు కాకుండా ప్రవేశించారు. కృపలోనికి ప్రవేశించదలుచుకున్న వారు ఇహలోక సంబంధమైన దురాశ పనులు కాకుండా ప్రవేశించారు. లోపల అలాగే కేవలము దురాశను, భక్తిహీనతను పెట్టుకుని ప్రవేశించావు అనుకో, ప్రవేశించుతావా, ముందు ఆయన అక్కడ ఉంటాడు, అట్లయితే ప్రవేశం లేదు. ఇక్కడ చెప్పు వదిలేసి లోపలికి రావాలన్నట్టుగా ఏ లోక సంబంధం దురాశ, భక్తిహీనతను బయట వదిలేసి ఈ జోడిని అప్పుడు లోపలికి ప్రవేశించాలి. కనుక కృపలో నీకు ప్రవేశించడం అంటే ఉచితంగా రక్షించబడటం మాత్రం వాస్తవమే. కానీ నీ చెడుతనం హృదయంలో పెట్టుకుని, నీ భక్తిహీనతనితో పెట్టుకుని లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కనుక కృప ఏం చేస్తుందంటే ప్లెయిన్గా చెప్తుంది, బాబు ఇది కృప వల్ల అనుగ్రహించబడే మాట వాస్తవమే, కానీ అవి బయట వదిలిపెట్టేనా, లేదయ్యా ఇది కొద్దిగా వేసుకొని లోపల అట్టయితే బయటికి పో, అట్టయితే బయటికి, వాటిని మాత్రం లోపలికి తేడానికి లేదు. కృప యొక్క బోధ చాలా తేటగా సంగతులు వివరిస్తూ ఉంది. దేవుని కృప ప్రత్యక్షమే పిలుస్తూ ఉంది. పిలిచే దేవుని కృప అంటుంది భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించమంటుంది. శుభప్రదమైన నిరీక్షణ కావాలా, మహాదేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతలో నీకు పాలు కావాలా, అయితే ఈ భూమి మీద జీవించే జీవితంలో
దీన్ని ఎప్పుడైతే వదిలిపెట్టావో ఇక మీదటి నుండి అలా చూసావు, ఇక మీదటి నుండి స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నేను రోడ్లు కొట్టను, నీతి అంటే వ్యభిచారం చేయను, భక్తి అంటే మోసగించను, ఇంక మీదట మనుషులకు పని చేయను అన్నమాట. అవి తప్పకుండా వస్తాయి. కనుక ఏం చెప్తుందంటే ఇప్పుడు దేవుని యొక్క కృప పిలిచేటప్పుడు ఏమవుతుందంటే, గతంలో వాటినేమో విసర్జించు, అవి బయటపడాయి. లోనకు వచ్చేటప్పుడు బుద్ధిలో ఆరోగ్యమైన బుద్ధి కలిగింది, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉండయా అని బోధిస్తాం, పిలుస్తాం. కనుక కృప యొక్క సందేశము అనేక సార్లు మనకు అర్థం కాక, కృప యొక్క సందేశం ఒకవేళ అనేక సార్లు మనము చెవిని పెట్టక, కృప యొక్క సందేశము సరి నిజమైన సందేశం ఏది అని గ్రహింపలేక, దేవుడు కృపామయుడండి, ఎవడు నశింపాలని ఇష్టపడట్లా, అందరు రక్షించబడాలని కోరుతున్నాడు. అందుకని మనం అంతా రక్షించబడతాము అనే ఈ భ్రష్ట మనసు, ఈ దుర్మార్గపు మనుషుడు మానేయాలి. వాస్తవం కదా. విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ అనే మాట సత్యం. అంటే గతంలో నువ్వు చేసిన పాపాలు ఏం చేసి పోగొట్టుకోలేవు, డబ్బిచ్చి పోగొట్టుకోలేవు, ఇంకేమైనా సత్క్రియలు చేసి పోగొట్టుకోలేవు, ఇక మీద నుంచి నీతిమంతులుగా బ్రతికి పోగొట్టుకోలేవు. ఆ గతంలోనే ఉంటాయి, అవి శిక్షార్హమైనవి. అవి పోవాలంటే, నువ్వు రక్షించబడాలంటే, అవి పోతే రక్షించబడ్డా. పోవాలంటే కృపలో నీకు ప్రవేశం కావాలి. నీ కృపలో ప్రవేశం కావాలంటే కృప పిలుస్తూ ఉంది. లోపలికి రా, అవి బయట వదిలిపెట్టు. నాకు చెప్పు దేవుడు చెప్తుంది, నేను వాళ్ళకి రా, అయితే బయటికి పో. నీ భక్తిహీనత యలోక్షం అని దురాశను విసర్జించవా? అయినా ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ప్రవేశించడానికి వెళ్ళే అవి వదిలిపెడితేనే సరి అన్నాడు. ఇవి వదిలిపెట్టమంటే నేను నాకు అక్కర్లేదులే, అవి మాత్రం నేను వదిలిపెట్టలేను అన్నావా? కృప యొక్క పిలుపును కాళ్ళ ధన్యవాదం అన్నమాటే. కృపలో నీకు ఖచ్చితంగా నీకు ప్రవేశం ఉండదు అన్నమాట. మనుషులు ఈ రోజున కృప యొక్క సందేశాన్ని అపార్థం చేసుకుని ఉచితంగా రక్షణ అంటూ, రక్షించబడవలసిన దేవుని విధానాన్ని గ్రహింపకుండా, దాన్ని అనుసరించకుండా, రక్షించబడా బ్రదర్ సిస్టర్ రక్షించబడ్డా ఏందో అదేంటో నాకు అదేనా, నేను మార్కెట్లో తిరిగే సొమ్మ ఏడుకొరకడానికి అలా జరిగేది కాదు. నువ్వు సిస్టర్ అన్నంత మాత్రాన, బ్రదర్ అన్నంత మాత్రాన రక్షణ వచ్చేది కాదు. దేవుని యొక్క క్రమమైన రుజుమార్గమైన పద్ధతి ఉంది, దాంట్లో మాత్రమే మనుషులు రక్షించబడవలసిన దేవుని ఏర్పాటు ఉంది. దానికి బయట భిన్నంగా ఏ మనుషుడు రక్షించబడేదానికి అవకాశం లేకుండా మహాదేవుడు తన మార్గాన్ని స్థిరపరిచి ద్వారం ఏకంగా చేసి దానిలో గుండానే ప్రవేశం, ఆ కండిషన్లో మాత్రమే ప్రవేశం. అలాంటిది పరిస్థితి. అలా కాకుండా పోతే కృపలోనికి ప్రవేశము దొరికే అవకాశాలు లేవు. ప్రతి చిన్న అల్పమైన దానికి, వచ్చిన ప్రతి సంస్థకు కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్ ప్రకారమే నువ్వు అంతకుముందు ఏమో అనుభవించిన ఆ కండిషన్ ప్రకారమే. మా పెద్దమ్మాయి మధ్యలో ఒక కాలేజీలో చదివింది. కాలేజీలో ఉండే మాస్టర్లు అందరూ ఆమెకు చాలా అభిమానించి, ప్రేమించి గౌరవించేవారు. యూనివర్సిటీ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు ఆమెకి, మంచి టీచర్ అనే అవార్డు ఒకటి ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ కాలేజీలో ప్రిన్సిపల్ చాలా గొప్పగా కూర్చి రాసింది. ఆ కాలేజీలో ఎంఎడ్ ఉంది.
ఆ ఫారాలు అమ్మే రోజుల్లో ఈ కొనల ఫారం వల్ల మళ్ళీ ఎంఎడ్ చేయాలనే ఆలోచన నుండి మన ఇంటికి మన కాలేజీకి పోయింది. కాలేజీకి పోతే అప్లికేషన్ ఇవ్వాల. అందరికీ అభిమానమే ఏమంటే, అందరూ ఎరిగిన వాళ్ళే. ఎంత గౌరవించిన ఊరికి అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు అప్లికేషన్ అంటే లేదమ్మా అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఆ టైం అయిపోతే ఇవ్వరంట. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైందా? టైం అయిపోతేనే ఇవ్వరంట. ఏం రూల్స్ ఆ రూల్స్ అలా. ఆఫ్టర్ ఆల్ ఒక సంస్థ, అభిమానించే సంస్థ ఇది. మొదటి అల్పుల కాడ నుంచి గొప్పవారి వరకు ప్రతి వారానికి ఎరిగిన మనుషులే, అభిమానంగా చూసే మనుషులే. అప్లికేషన్ ఏమంటే టైం అయిపోయిందమ్మా, ముఖం చూసి టైం అయిపోయిందంటే నాకు అర్థం కాల. డేట్ ఎక్స్పైర్డ్. ఏం డేట్ ఎక్స్పైర్ తీయకూడదా అని అడిగాను నేను. ఏం నీకు అంత అభిమానంగా ఉంటారు కదా, డేట్ అయిపోతే మాత్రం ఇవ్వకూడదు, నీ ముఖం చూసి అంటాను ఏమన్నారు. అవసరమైన సంస్థలకు అలాంటి కఠినమైన రూల్స్ ఉన్నప్పుడు పరలోకంలో నీకు చేసిన సమస్త దోషములను క్షమించడానికి నువ్వు శిక్షార్హుడని మహాదేవుడి కండ్లాగా చూసి న్యాయాధిపతి, అవును వీడు శిక్షార్హుడు అని ఎన్నిసార్లు పాపం చేసావో అన్నిసార్లు నీ మీద శిక్షార్హుడు అని స్థాపించిన మహాదేవుడు ఆయన క్షమించడానికి ఏర్పాటు చేశా. కానీ అక్కడే అయ్యారు. ఆ ఏర్పాట్లో ప్రవేశించడానికి ఇదే మార్గము అన్న తర్వాత దానిలోనికే ప్రవేశము, ఆ మార్గంలోనే ప్రవేశం కాకపోతే ఒకవేళ నువ్వు ఎలాంటి పెద్ద మనగాడువైనా గొప్పవాడువైనా విశేషమైన వ్యక్తివైనా ఏమీ జరిగే అవకాశం లేదు. చిన్నపోయా నేను, అలా జీవితంలో తీరని ముద్రగా మిగిలిపోయింది. ఎవరంట డేట్ అయిపోయిందంట అని తిరిగి వస్తుంది. అలా కాకపోతే నీకు ప్రవేశం ఉండదు, బయటికి నెట్టివే బట్టమే. దేవుని కృపలో నీకు ప్రవేశము లేని మనుషుడు తన పాపాన్ని తానే భరించాల్సిన అవసరం ఉంది. కృపలో నీకు ప్రవేశించితే పాపాన్ని భరించిన మరొక ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడింది. పాపమునికై ఆయన దెబ్బలు సహించాడు, గాయపరచబడి నలగొట్టబడి. ఆ మార్గం అక్కడ ప్రవేశించితే ఆ కృప అనుభవించడానికి అవకాశం ఉంది. కాకపోతేనే నేను ఒంటరిగా నిలబడి నేను చేసిన ప్రతి దుష్కార్యం నేను 4 వేసాను లిస్టులో. ఇంకెన్ని వేయాలి? రోజులు ఎన్ని చేసావో అన్నీ వేయాలి. ఆ లిస్టులో ఉన్న సమస్త దోషములకు శిక్ష భరించక జాలింది కాదు. ఆదాము ఒక్కసారే పాపం చేశాడు, తొలిసారి తినవద్దంటే తిన్నాడు. నా దృష్టిలో పెద్దగా కనపడలా, మహాదేవుని దృష్టిలోనే నీవు మరణకరమైన పాపం చేశావు. తినుదినమున నిశ్చయముగా చేస్తావు. నన్ను లక్ష్య పెట్టకుండా, నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావు. అంతేనంటే నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో అనే కాదు. ఒకసారేనా? అయితే నీ జీవితం 2 సార్లు జరిగిందంటావు. అవిధేయత. ఒకే పాపం నువ్వు చేసింది. ఒకే పాపం చేస్తేనే దేవుని సమ్ముఖంలో ఉండడానికి అవకాశం లేకపోతే ఎన్ని చేసావు జీవితంలో? జీవితం అంతా వదిలిపెట్టేసాయి. ఒక్క రోజులో ఎన్ని చేసి ఉంటావు? వీటన్నిటికీ శిక్ష విధేమి దానికి ఖరీదే. అందువల్ల మహాదేవుడు నువ్వేం చేయలేక కనుక కృపలోనికి ప్రవేశించు అంటే, ప్రవేశించేటప్పుడు భక్తిహీనత వదిలిపెట్టిరా, దేహలోక సంబంధమైన దురాశను బయట విడిచిపెట్టి లోనికి ప్రవేశించు. నీకు శుభప్రదమైన నిరీక్షణ లభిస్తుంది. ఆ శుభప్రదమైన నిరీక్షణలో క్రీస్తుతో పాటు సంధి చేయబడి ఆయన కృపలో అనుగ్రహించిన ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించడానికి, శాశ్వతంగా దేవుని సముఖంలో అనుభవించడానికి ద్వారాలు తెరబడి పిలుస్తూ ఉంటే నేను అక్కడ ఆలోచన చేసి చెప్తావా? అటు పోయిరా, ఆలోచన చేసి చెప్పదలుచుకుంటే పోయిరావచ్చు అన్నమాట.
నువ్వు ఆలోచన చేసి చెప్పాల్సిన అవసరంలే. కృపలో నీకు ప్రవేశించడానికి ఇహలోక సంబంధమైన దురాశ, నీ భక్తిహీనమైన జీవితం విసర్జించు. నేను వాస్తవంగా ఒక ప్రశ్న అడిగి ఈ సమయంలో ముగించబోతున్నాను. నేను ఎంతమంది దైవ భక్తి కలిగిన వారిగా అనుదిన చర్యలో జీవిస్తున్నారు? అనుదిన చర్యలో దైవ భక్తి గలవారైనట్టుగా ఎంతమంది జీవిస్తున్నారు? దైవ భక్తి గలవారైనట్టుగా జీవించకపోతే భక్తిహీనతను విసర్జించింది ఎప్పుడు, ఎక్కడ? కనుక జీవితంలో తేటగా భక్తిహీనతను విసర్జించినట్టు రుజువుగా 10 మందిలో నీ భక్తి కలిగిన వాడుగా, ఆయన భక్తి కలిగిన వాడు అనే గుర్తింపు నీ అనుదిన జీవితంలో నీ చుట్టుప్రక్కల ఉన్న వారి మధ్యలో నువ్వు పొందటం అవసరం. అలా కాకుండా దేవుని కృపలో ప్రవేశించావని భ్రమపడుతున్నావేమో, జాగ్రత్త సుమి. భక్తిహీనతను విసర్జించిన వాడు భక్తిని ధరించాలి. పాతదాన్ని విడిచిపెట్టిన వాడు నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. కనుక ఎప్పుడైతే భక్తిహీనతను విసర్జించావో భక్తిని ధరించుకున్నట్టు రుజువుగా ప్రత్యక్షంగా ఆయన భక్తుడు, భక్తి కలిగిన వాడు అనే గుర్తింపు నీకు నీ అంతటా కలిగింది కాదు. ఈ మనుషుల చుట్టుపక్కల ఉండే మనుషుల చేత నీ దైవభక్తిని గురించిన విశేషములు గుర్తింపు చేయబడవలసిన అవసరం ఉంది. కొన్నేళ్ళు ఈ కృపలో నీకు ప్రవేశించక ముందే అతను గురించిన సాక్ష్యం ఏమంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. తను ఒక్కడ భక్తి కలిగిన వాడు కాదు, తన ఇంటి వారందరితో భక్తి కలిగిన వాడు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రజలకు బహుధర్మ కార్యాలు చేసేవాడు. ప్రజలకు ధర్మకార్యాలు, దేవునికి ప్రార్థన, ఇంటి వారందరితో కూడా భక్తి. తన ఇంటి దగ్గర నుంచి 3 మనుషులు వచ్చారు పేతును వెతకడానికి. వారు చెప్తున్నారు, అతని సేవకులు, నీతిపరుడును దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలి అనే మనుషుడు ఒకడు ఉండే. అతను నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. మీకు ఎలా తెలుసు అంటే, మా ఇంటి దగ్గర ఆయన దగ్గర కదా నేను పనిచేస్తుంటే ఆయన దైవభక్తి గలవాడని మాకు అర్థమవుతుంది. కృపలో నీకు ప్రవేశించక ముందు నీకు మా మనుషులకు చాటకు అర్థమవుతే, కృపలో నీకు ప్రవేశించిన తర్వాత నీ జీవిత విధానంలో దైవభక్తుడు అని రుజువు కాకపోతే ఆ కృపలో నీవు నిలిచే అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల గుర్తుపెట్టుకో, కృపలో ప్రవేశించదు, కృపలో నివసించటానికి బుద్ధి, ఆరోగ్యమైన బుద్ధి, ఆ తర్వాత నీతి, అంతరంగంలో నీతి, ఎదుటి మనుషులకు కనబడేలాగా భక్తి కలిగిన వాడు, అంతరంగంలో నీతి కలిగిన వాడు, బుద్ధిలో స్వస్థ బుద్ధి కలవాడు. జీవించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం అన్నమాట. మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే అన్నమాట, గతంలో నీ పాపాలు పోవటము దేవుడు అనుగ్రహించిన వారు. నీ గత పాపాలను క్షమించటము దేవుడు తన కుమారుని యందు పెట్టిన భిక్ష. ఆ భిక్ష పెట్టాడు. దాన్ని అనుభవించడానికి మనుషుడు కృపలోనికి ప్రవేశించే మనుషుడు బయట భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించాలి. ఆ కండిషన్లో ప్రవేశించితే కృప పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ అయ్యా దేవుడు కృపామయుడండి, ఎవరు నశింపాలని ఇష్టపడట్లేదండి, అందరిని రక్షిస్తాడండి, అదే మమ్మల్ని కూడా రక్షిస్తాడండి, ఎట్టున్నా రక్షిస్తాడండి. కండిషన్ లేకుండా రక్షించేది కృప కాదన్నమాట. కృప బోధించే కృప, కండిషన్లు పెట్టే కృప. నీ దగ్గరేమి రాబట్టాలని, నీవేదో చెల్లించాలని ఎదురు చూసే కృప కాదు. కానీ ఆ కృపను అనుభవించడానికి అనుకూలంగా నీ జీవితాన్ని మార్చుకొని ఎదురు చూసేది ఆ కృప. ఆ కృప పొందాలంటే మనుషులు దాన్ని పొందేదానికి అనుకూలంగా జీవితాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రోకలేని వాళ్ళరా ఏమి ఇక్కనే వచ్చి కొని నుంచి ఏమంటామంటే అక్కడ ఇస్తే టోకెన్ అక్కడ దొరుకుతుంటుంది.
క్రీస్తులో లభిస్తుంటుంది. ఆయన సంపాదించి ఈ టోకెన్లన్నీ పెట్టాడు డిస్పోజ్ చేయటానికి. లోన ప్రవేశించితే టోకెన్ అనుకరించబడుతుంటుంది, అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా కాకుండా దేవుడు కృపమేడు కనుక ఊహను రక్షిస్తాడు, ఎలాగైనా రక్షిస్తాడు, ఎవరినైనా రక్షిస్తాడు అనుకుని ఈ భ్రమతో కూడిన జీవితాన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడు అతిశయపడవిల్లేదు. 10వ వచనంలో మరియు మనము వాక్యం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వరమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఈ 10వ వచనాన్ని ఈసారి వచ్చినప్పుడు వివరిస్తానన్నమాట. అయిపోయిందా గంట? టేప్ అయిపోతా ఉంది, అందువల్ల ముగించైపోతున్నా. మీరు